హలో అందరికీ, అందరూ ఎలా ఉన్నారు? ఇవాళ నేను మీకు డ్రమ్ స్టిక్ పికిల్, అదేనండి మునక్కాయ పచ్చడి చేసి చూపిస్తాను. ఒకసారి ట్రై చేసి తిని చూడండి, చాలా బాగుంటుంది. అండ్ 1 మంత్ వరకు స్టోర్ చేసుకోవచ్చు ఈ పికిల్ని. అలా కొంచెం వేడివేడి అన్నంలోకి ఈ మునక్కాయని ఇలా తుంచుకొని కొంచెం ఆ గుజ్జుని కలుపుకొని తింటుంటే ఉంది ఆహా. లేట్ చేయకుండా ప్రాసెస్ చూపిస్తా. ముందుగా నిమ్మకాయ సైజ్ అంతా చింతపండుని ఒక గిన్నెలో నీళ్లు వేసి నానబెట్టేయండి. ఒక అర్ధగంట నానబెట్టాలి. నానిన తర్వాత ఇలా ములక్కాడల్ని సాంబార్కి కట్ చేసుకుంటాం కదా, సో అలా పైన లేయర్ తీసేసి కట్ చేసి పక్కన పెట్టుకోండి. ఇంకొక పక్క స్టవ్ మీద ప్యాన్ హీట్ చేయండి. ప్యాన్ హీట్ అయిన తర్వాత ఆవపిండి ప్రిపేర్ చేసుకోవాలి. 1 టేబుల్ స్పూన్ మెంతులు, 1 టేబుల్ స్పూన్ ఆవాలు, 2 వేసి చక్కగా లో ఫ్లేమ్లో రోస్ట్ చేసుకోవాలి. ఆవాలు చిట్పట్ అంటాయి, మెంతులు కొంచెం కలర్ మారుతాయి. సో ఇవి ఫ్రై అయిపోయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి వీటిని మిక్సర్ జార్లోకి తీసుకొని పక్కన పెట్టేసేయండి. ఇవి కొంచెం చల్లారాలి. ఇలా చల్లారేలోపు ఇంకొక కడాయి తీసుకొని ఇందులోకి డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ అయితే వేసి హీట్ చేయాలి. సో ఆయిల్ కొంచెం హీట్ ఎక్కితే సరిపోతుంది. ఆయిల్ హీట్ అయ్యేలోపు మనం చింతపండు గుజ్జు ప్రిపేర్ చేసుకుందాము. సో దీంట్లో ఉన్న పిప్పిని తీసేసి, పికిల్కి కొంచెం గుజ్జులా తినాలి అనిపిస్తే చింతపండు వాటర్ తీసుకోండి, లేదంటే చిక్కటి చింతపండు పేస్టే తీసుకోండి. అండ్ ముందుగా తీసి పెట్టుకున్న ఈ మెంతిపిండి కూడా గ్రైండ్ చేసి పక్కన పెట్టుకోండి. ఇప్పుడు ఆయిల్ అయితే హీట్ అయింది కదా, ఇలా మీడియం ఫ్లేమ్లో ఆయిల్ హీట్ అయిన తర్వాత మనం తీసుకున్న ఈ మునక్కాయలను వేసి ఒకసారి ఫ్రై చేయండి. మీకు ఎక్కువ టైం పట్టదులేండి, ఒక 5 మినిట్స్ అలా ఫ్రై చేస్తే ఇవి కలర్ మారుతాయి. ఆటోమేటిక్గా దీని పచ్చివాసన అనేది పోతుందన్నమాట. సో అందుకే వీటిని మనం ఫ్రై చేయాలి. చూసారా, కలర్ మారింది కదా. ఇప్పుడు వీటిని తీసుకొని ఒక బౌల్లోకి తీసుకోండి. ఇంకొక పక్క స్టవ్ ఆన్ చేసి ప్యాన్ హీట్ చేసి కొంచెం ఆయిల్ ఎక్కువ పడుతుందండి, ఒక 4 టేబుల్ స్పూన్స్ అలా యాడ్ చేయండి. ఇందులోకి ఆవాలు, జీలకర్ర, శనగపప్పు, మినపప్పు ఈ 4 వేసి పోపు పెట్టేసుకోండి. పోపు కొంచెం ఫ్రై అయిన తర్వాత ఒక 1/2 టేబుల్ స్పూన్ ఇంగువ వేసి కొంచెం ఫ్రై చేయండి. ఇంగువ కంపల్సరీ వేయండి, మంచి ఫ్లేవర్ వస్తుంది. ఇప్పుడు ముందుగా ఫ్రై చేసుకున్న మునక్కాడలను కూడా దీంట్లో వేసుకోండి. ఇప్పుడు మనం ముందుగా తీసి పెట్టుకున్న ఈ చింతపండు రసం అయితే వేయండి. ఇక్కడ నేనైతే కొంచెం గుజ్జుగానే తినడం ఇష్టం అండి, అందుకే నేను ఇలా చింతపండు వాటర్ వేసా. మీకు చెప్పా కదా, ఇది కొంచెం డ్రై కావాలి అని అంటే చింతపండు గుజ్జే వేసుకోండి. సో అప్పుడు మీకు ఎక్కువ గుజ్జు ఉండదు అనమాట పికిల్కి. అలాగే ముందుగా తీసి పెట్టిన ఈ ఆవపిండి, మెంతిపిండి కూడా వేసేసి చక్కగా ఫ్రై చేయాలి. చూసారా, ఆవపిండి వేసిన తర్వాత వెంటనే ఇది ఎలా చిక్కగా వచ్చేసిందో. ఇప్పుడు మెయిన్ ఇంగ్రీడియంట్స్ ఇవి ఈక్వల్ క్వాంటిటీలో అయితే వేసుకోవాలి. 2 టేబుల్ స్పూన్ సాల్ట్ అండ్ 2 టేబుల్ స్పూన్ కారం, ఇవి 2 వేసి చక్కగా ఒకసారి కలిపేసుకోండి. కలిపేసిన తర్వాత మీడియం ఫ్లేమ్లో అడ్జస్ట్ చేసుకొని ఒక 5 మినిట్స్ ఉడికించుకుంటే, చూసారా ఇలా చింతపండు గుజ్జులో నుంచి నూనె పైకి తేలుతుంది కదా. సో ఇంకేముంది, పికిల్ అయితే రెడీ అయిపోయింది. దీన్ని ఒక 2 అవర్స్ 3 అవర్స్ వదిలేస్తే చక్కగా మగ్గుతుంది అనమాట. సో ఇంకేముంది, అన్నం పెట్టేసుకొని కొంచెం పికిల్ వేసుకొని తిని చూడండి ఎలా ఉంటుందో. రెసిపీ నచ్చితే ప్లీజ్ లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసి, కమెంట్ చేయండి ఎలాంటి రెసిపీస్ కావాలనేది. థ్యాంక్ యూ ఎవ్రీవన్.